ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. చదువుకున్నాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరికొకడు చంపుకొన్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసి పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసి చేత పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఇయ్యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూరు వర్ణము గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకమును వానికి వెంబడించెను. ఖడ్గము వలనను కరువుల వలన మరణముల వలనను భూమిలో క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడను. దేవుడి ఎవరికి అర్థం కాదు. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటని చెప్పండి. వివరాలు మళ్ళీ చెప్పండి. 7 ముద్రలు అంటే ప్రకటన 5, 6, 7 అధ్యాయాలు చదివితే మనకు ఈ ముద్రలో ఏమి ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనం ఈరోజు 4 ముద్రల గురించి మాత్రమే ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి ముద్రను విప్పినప్పుడు ఏమైంది చదవండి. 6వ అధ్యాయము 1వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో సింహాసనమునందు ఆసీనుడైన దేవుని యొక్క ఆ యొక్క మన చేతిలో ఈ యొక్క 7 ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. ఆ ముద్రించాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక వేళ చెప్పాలనుకుంటే
సింహాసనాసీనుడు వాడిని దృష్టికి సూర్యకాంత పద్మరాగములు కోరిన వాడై ఉన్నాడు అని కూడా మనం చూస్తాం. ఇంకా ఎవరు సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడంటే 4వ అధ్యాయంలో అంత తేటగా రాయబడింది. ఆయన చుట్టూ ఇంద్రధనస్సు ఉంది, ఇంకా చాలా ఉంది వర్ణన. మీరు ప్రకటన 1:4 చదివితే సింహాసనం మందు ఆసీనుడై ఉన్న వాని యొక్క మరి ఆ స్థితిని మనం చూస్తాం. ఒకసారి మళ్ళా చదువుదాం. ప్రకటన 4:2 చదవండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఒక్కడే చదవాలమ్మా, మిగతా వాళ్ళు రిపీట్. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు చూడండి, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనం చుట్టూను 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేవి. సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నాయి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అంటే 7 ఆత్మలు కలవాడు చెట్టు సంగతులేవన్నా సింహాసనందు ఈయన ఆశుడై ఉన్నాడు. 7 ఆత్మలు కలవాడు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు, మర్మాలన్నీ చెప్తున్నాడు యోహానుతో. ఆ యొక్క మరి 3వ అధ్యాయం దాకా కూడా సంఘాల గురించి తెలియచేసి ఇక పైకి ఎక్కిరమ్ము అంటాడు. యోహాను శారీరకంగా ఉన్నాడు, ఆత్మీయంగా తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళాడు. అందుకనే పౌలు అంటాడు, పరలోకంలో ఎక్కిపోయిన ఒకరి గురించి నాకు తెలుసు, అతడు ఆ 8వ ఆకాశానికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ ఆ యొక్క 3వ ఆకాశానికి ఎక్కిపోయినాడు నేను అనుకుంటున్నాను అని. ఆత్మతో వెళ్ళానో శరీరంతో వెళ్ళానో అది నేను ఎరగనంటాను. అర్థం ఏంటి అంటే, కొంతమంది శారీరకం అంటే ఆత్మతో ద్వారా అంటే ఆ యొక్క శరీరమును మహిమ దేహమును చేసి కూడా దేవుడు తీసుకొని వెళ్ళే శక్తి ఉంది. అందుకే ఎలా వెళ్ళానో నాకు తెలియదు అంటున్నాడు. కానీ మనం చూస్తే లేఖన ఆధారాలు మాత్రం పరిశుద్ధాత్మ వశుడై అని మనం చూస్తాం. ఆత్మ అధీనంలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, యెహెజ్కేలు కూడా మనం 1వ అధ్యాయం 10వ వచనంలో చదివితే చాలా మార్లు ఆత్మ నన్ను ఎత్తుకొని పోయి ఒక లోయలో దించెను అని 47లో ఉంది, 10వ అధ్యాయంలో ఉంది, యెహెజ్కేలు 1లో కూడా ఉంది. ఆత్మ వశులైనప్పుడు, ఆత్మ అధీనమైనప్పుడు ఆత్మ దర్శనాలు. యెహెజ్కేలుకు పరిశుద్ధాత్మ దేవుడు యోహానును పరలోకంలో తీసుకువెళ్ళాడు. ఆయన ఆత్మ నేత్రం తెరవబడినాయి, ఆత్మ చెవులు తెరవబడినాయి. మన ఆత్మ నేత్రం తెరవబడినప్పుడు మనకు కూడా ఈ దర్శనాలు వస్తాయి. ఆత్మ చెవులు తెరవబడినప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటాం, దేవుని స్వరాన్ని గుర్తిస్తాం. మానవులు సరి అయిన విధానంలో, దైవికమైన విధానంలో మాట్లాడుతున్నారని మానవుల యొక్క వాక్యం కూడా విని మనం అర్థం చేసుకుంటాం. ఆత్మ చెవులు తెరవబడినప్పుడు దేవునికి విరోధంగా దుర్బోధలు చేసేవాళ్ళు, వీళ్ళు దుర్బోధలు చేసేవాళ్ళు అని కూడా గుర్తిస్తారు. అలాగనే ఆత్మ చెవులు తెరవబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వీరు సరైన బోధకులు కాదు అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. వీరు నామక వాస్తే వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, డబ్బు కోసం వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, పొడి కోసం వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇంకా కొంతమంది స్వార్థంతో, ఇంకా కొంతమంది దురాత్మలతో ప్రేరేపింపబడి ప్రకటిస్తూ ఉంటారు. అందుకనే 3 విధాలుగా ప్రకటన జరుగుతుంది. మనుష్యాత్మతో ప్రకటించే వాళ్ళు, దురాత్మతో ప్రకటించే వాళ్ళు, ఆ తర్వాత మనం చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రాత్రి కాల సమయం ముందు తండ్రి అయిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఏమంటున్నా అంటే ఆత్మ చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. ఆత్మ చెప్పే సంగతులు వినటానికి మనం అందరం దేవుని సొంత ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. ఇక్కడ యోహాను ఎప్పుడైతే ఆత్మలో అధీనమైనప్పుడు ఇంకా ఆ యోహాను పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, తన బంధువులు, సంబంధికులు ఎవరి గురించి ఆలోచించాలి. ఆల్రెడీ పద్మావతి ద్వీపంలో ఉన్నాడు, ఎవరు లేరంటే ఒంటరిగా ఉన్నాడు. భయానకమైన పరిస్థితులు, తినడానికి సరైన తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. మనమైతే
ప్రభువా నేను తాగలేకపోతున్నా, తినలేకపోతున్నా, శరీరానికని గబ్బులు పెట్టి ఏడుస్తాను. యోహనాలో ఏడవల. తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి నీళ్ళు లేకపోయినా ప్రభుతో మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించు. యేసయ్య ప్రియమైన శిష్యుడు యేసయ్య యొక్క గుణలక్షణాలన్నీ కూడా పులికి పుచ్చుకున్నారు. యేసయ్య యొక్క శక్తిని, యేసయ్య ప్రభావాన్ని అలాగా ఎప్పుడైతే యోహానుకు వచ్చిందో ఇప్పుడు దేని గురించి ఆలోచించమన్నారు? ప్రభువును చూడాలి, ఎంత ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఇంకా చనిపోకముందే యేసయ్యను చూసే శక్తి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ సింహాసనం ముందు నిదానించి చూస్తే 7 ముద్దలు ఉన్నటువంటి ఒక గ్రంథం కనపడింది. అన్ని గురించి చెప్తున్నారు. ఈ ముద్దలు ఏంటి అబ్బా అని అనుకున్నారు. అంతలోపల 5వ అధ్యాయంలో ఈ ముద్దలు విప్పడానికి భూమి కింద లేరు, భూమి పైన లేరు, ఆకాశం అది ఎక్కడ లేదు, చూడ్డానికి కూడా లేరు. విప్పడానికి పక్కన పెట్టేస్తే చూడ్డానికి కూడా ఎవ్వరూ లేరంట. అప్పుడు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది యోహానుకు. అన్ని విషయాలు మాకు తెలియచేస్తున్నారు, కానీ ఇప్పుడు చూడ్డానికే లేదు, విప్పడానికే లేదు. ఇంకా మళ్ళీ ఎలాగా మేము చూడాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలా ప్రభువా అని ఇంకా ఎంత బాగా అయిపోయిందంటే గుండె పగిలింది. అప్పుడైతే యేసయ్య రొమ్మున ఉండి యేసయ్య దీని అర్థం ఏంటి అని అన్ని అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే భూమి కింద లేరు, తర్వాత భూమి పైన ఆకాశం అది ఎవరికి చూడడానికి. అక్కడ పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని చేతిలో ఈ గ్రంథం ఉంది. కెరాపులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. 7 ప్రధానమైనటువంటి దూతలు, మికాయల్, గాబ్రియల్, రఫాయల్, రఘుయల్, జఫాయల్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా జొకియల్, 7 ప్రధాన దూతలు ఉన్నారు. అయితే ఈ దూతలలో కూడా ఎవరు చూడలేదు. ఏదో ఉన్నట్టుంది కానీ అదేంటో తెలియదు. ఎప్పుడైతే యోహాను ఏడ్చాడో, ఏడ్చిన ఏడుపుకు వెంటనే పెద్దల్లో ఒక్కరికి మాత్రమే దేవుడు మాట్లాడాడు. ఏం ఎడవద్దు, ఆ గ్రంథం విప్పడానికి శక్తి ఉంది. ఎవరికి అంటే వధింపబడిన హల్లెలూయా, 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 హల్లెలూయా. వధగర్రగా మారే వరకు ఆ గ్రంథం ముద్రలు అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే వధగర్రగా మారిన ఈ యొక్క యేసయ్య ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి వెళ్తున్నాడు. ఇక 5వ అధ్యాయంలో అంతా కూడా ఎంత సంతోషం కలిగిందో, అందరికీ సంతోషమైంది. చూచారు అందరు, ఆయన చేతిలో తీసుకున్నప్పుడు అందరూ చూచారు కాబట్టి అంతవరకు మౌనంగా ఉన్న వాళ్ళంతా కూడా సంతోషంతో వాళ్ళు వీణలను వాయించినారు. చూడండి 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు చూడండి, అంటే అంతవరకు వీళ్ళకి 4 చెవులు కూడా కనపడ్డా, ఎవరికి లేదన్నాను కదా. ఇప్పుడు ఆయన తీసుకున్నప్పుడు అంటే ఈ యొక్క యోహాను ఏడ్పు ద్వారా వాళ్ళ ఆత్మనేత్రం తెరవని అందరికీ చూస్తున్నారు. 24 పెద్దలు చూస్తున్నారు, కెరాపులు, శరాపులు, 4 చెవులు అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు వెంటనే ఆయన తీసుకుంటున్న 4 చెవులు ఎంత అలర్ట్గా ఉన్నారు. నాకు తెలిసి 4 చెవులు రాత్రింబగలు పరిశుద్ధులు 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 అన్నారు. కాబట్టి సెకండ్ కూడా వాళ్ళు ఆలస్యం చేయాల, ఎంత అలర్ట్గా ఉన్నారు చూడండి. ఆ గ్రంథంలో తీసుకోగానే 4 చెవులు చెప్పామా, వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడినంట. చూడండి, ఈ యొక్క ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు. ఎవరు పెట్టుకున్నారమ్మా సువర్ణ పాత్రలు? 24 పెద్దలు. 12 గోత్రాలు, 12 మంది శిష్యులు. కారణం ఏంటంటే వీళ్ళు యేసు నామమును ప్రకటించారు కాబట్టి యేసు నామమున ప్రార్థన చేసిన వారందరి ప్రార్థనలు. అలాగనే అబ్రహాము యెహోవా నామం పేద ప్రార్థన చేశాడు, నోవాహు యెహోవా నామం పేద ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ యొక్క గోత్రకర్తలు చూడండి ఎంత బాగా, అందుకే వాళ్ళ చేతుల్లో పెట్టాడు. ఎంత గొప్ప తండ్రి అంటే వాళ్ళు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి. అందుకనే పెద్దలారా, తల్లిదండ్రులారా, మీ ప్రార్థన మీ పిల్లలకు ఆశీర్వాదం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా బలపడుతున్న మీ ప్రార్థన ఈరోజు నెరవేర్చబడకపోవచ్చు, ఒకరోజు నెరవేర్చబడతారు.
ఇప్పుడు మా మమ్మీ మా డాడీ లేదు, అయితే వాళ్ళ ప్రార్థనలు ఇలాగా ఈ సమయంలో మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి దేవుడు ఆ ప్రార్థనను విన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పే ఈ వాక్యము వాళ్ళు ఆత్మీయంగా తండ్రి అయిన దేవుని సందులో చూస్తూ ఉంటారు. వాళ్ళు శారీరకంగా ఉన్నప్పుడు చూడలేదు, ఆత్మీయంగా వాళ్ళు పొందుకున్నారు. అలాగనే మీరు చేసిన ఈ ప్రార్థన, అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సమయం పోనివ్వకుండా ప్రార్థన చేయండి. మళ్ళీ మనం చెప్తున్నాం, ఎంత సమయం ఉంటే అంత సమయం. వంట చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, పిచ్చా పాటి అస్సలు మాట్లాడడానికి మీరు ఎప్పుడు టైం ఇవ్వద్దండి ఎవరికి. సాతానుడు ఉగ్గుడైపోతున్నాడు, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ తదనంతరం మీ పిల్లలకు అంత ఆశీర్వాదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే మీ తల్లిదండ్రులకు రక్షణ లేకపోతే మీ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకనే ప్రతిష్ట ఉందా ఇక్కడ? థ్యాంక్ గాడ్. చూడు, ఈరోజు ఈ వాక్యం చెప్పేది తెలియదు, తనే వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆమె ఒకరోజు వాళ్ళ నాన్న కోసం కన్నీటితో, తండ్రులు తల్లి పిల్లల కోసం ప్రార్థన చేస్తుంది, పిల్ల తండ్రి కోసం ప్రార్థన చేయించింది, ఏడ్చింది. వాళ్ళ నాన్న బాగున్నాడు, వాళ్ళమ్మ కూడా సర్టిఫై చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా ఉంటే మీ తండ్రుల కోసం బాగలేకపోతే ప్రార్థన చేయండి. మీ తల్లులు ఆత్మీయంగా లేకపోతే ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. బాలుర స్థుతుల మూలంగా దేవుడు ఏం చేశాడు? దుర్గాన్ని కట్టాడు. మరి హైమావతి కూడా అబ్షాలోం గురించి ఎంత కన్నీరు కార్చిందో, అంత ఇదిగో నా అబ్షాలోం వాళ్ళక్క ఎంగేజ్మెంట్కు 10,000 ఇచ్చంటే నాకు ఎంత సంతోషమైందో. వాళ్ళ ఇంట్లో సంతోషమైందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా సంతోషమైంది. అంటే మార్పు వచ్చింది. ఈ కాలంలో ఉన్నాయి ఊరుగొట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు కదా, చేతిలో ఉంటే కూడా డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. చూడండి, అక్క కోసం ఇంకా తల్లిదండ్రుల కోసం చేస్తారు ఖచ్చితంగా, కొంత టైం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన, ఇక్కడ ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకని వాళ్ళ చేతిలో సువర్ణ పాత్ర, వాళ్ళందరూ కూడా సాగిలపడి ఏం చేస్తున్నా, ప్రార్థన ఏసయ్యా ఇదిగో మీ సన్నిధిలో పెడుతున్నా, నీ పాదాల దగ్గర పెడుతున్నా, నీ శిలలో రక్తం కార్చావు కదా, నీ కార్చిన రక్తము బండను చించి భూమి కింది భాగంలో నా కరుణాపీఠం పైన పడింది కదా నాయన, ఆ నీ రక్తంను బట్టి ఈ ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. ఇంకా ఏ ప్రార్థనకు జవాబు రాలేదో ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వండి. ఎంతోమంది కన్నీరు కార్చింటారు కాబట్టి ఈ గ్రంథం యొక్క వివరణ తెలుసుకోవడానికి ఇప్పుడైతే ముద్రలు పెట్టాలన్నాయి. అప్పుడు 6వ అధ్యాయం ఇంకా చాలా ఉంది మనకు. ఇది ధ్యానం చేయాలంటే ప్రకటన అస్సలు మనకు టైం ఉండదు. ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయొచ్చు. ఒక్క వచనము కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అంత ఇష్టం ప్రకటన అంటే తండ్రి గారి ప్రేమించి. ఈ యొక్క 6వ అధ్యాయంలో మొదటి గుర్రము, అక్కడ మొదటి జీవి రమ్ము అని చెప్పడం వింటుంది. మొదటి జీవి ఏమమ్మా చెప్పండి? 4 జీవులు ఉన్నాయి. మొదటి జీవి పేరు ఏం పేరు? సింహం వంటిది. ఆయన యూదా గోత్రం సింహం. యూదా గోత్రం యొక్క సింహం. ఆయన జయించడానికి బయలు వెళ్తున్నాడు. పైగా అక్కడ తెల్లని గుర్రం, తెల్లని గుర్రము విజయానికి సూచన. దానిపైన కూర్చున్న వాడు విల్లు పట్టుకొని ఉండేను అని మనం చూస్తాం. ఆ విల్లంబుడు ఏంటి అంటే, కీర్తన 127వ అధ్యాయంలో యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంతులు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఎవరా బలవంతుడు అంటే? యేసయ్య బలవంతుడు. ఎందుకంటే కీర్తన 96లో మనకు అక్కడ బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కీర్తన 18 యెహోవా నా బలము. కీర్తన 81 మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయి. మన బలగం యేసయ్యనే, అది కూడా కిందనే ఉంది. శక్తి చేత బలం చేత మనం ఎప్పుడు దాన్ని పలుకుతూనే ఉంటాం. 12వ వచనంలో 5:12 ఉంది, మీకు తెలుసు. ఇంకా మళ్ళా దాన్ని చెప్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి బలవంతుడైన యేసయ్య యొక్క చేతి. ఆ అంబులు ఎవరు అంటే ఆ యొక్క అంబులన్నీ నువ్వు నేను మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. విరోధులతో వాళ్ళు వాదించడానికి బలవంతుని చేతిలోని బాణముల వంటి వారంగా మనల్ని ఆయన తయారు చేశారు. అందుకనే ఆయన ఆ యొక్క విల్లును పట్టుకొని వెళ్తున్నాడు. ఒక కిరీటము ఆయనకి ఇవ్వబడింది. ఇంకొక చోట అనేక కిరీటంగా ఆయన తలపైన ఉన్నాయి.
అనేక కిరీటాలు. ఆ అనేక కిరీటాలు నీకు నాకు ఇవ్వడానికి. ఇక్కడ ఒక్క కిరీటం అంటే విజయంతో వచ్చేటటువంటి దానిని అనేది మనం చూస్తాం. అతను జయించుటకు బయలుదేరాడు. జయశాలిగా అని రాయబడింది. ఎవరు జయశాలని పేరు పెట్టుకోకూడదు. ఎవరైనా జయశాలి అని పెట్టుకున్నారంటే వాళ్ళు దేవునికి విరోధులే. ఎందుకు అంటే జయశాలి యేసు ప్రభు మాత్రమే. కానీ మనం యేసు ప్రభు ద్వారా విజయం పొందుతామని చెప్పాలి, అంతేగాని నేను జయశాలని చెప్పకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే యుద్ధం యెహోవాదే. ఆయన జయించడానికి వెళ్ళాడు. నువ్వు నేను జయించడానికి వెళ్ళటంలా. మన పక్షంగా యేసయ్య యుద్ధం చేస్తాడు. మన పక్షంగా యేసయ్య విజయం ఇస్తాడు. విజయ ధ్వజము యేసయ్య, సిలువ విలువ. మనం ఎత్తుకోవాల్సింది ఏంటి అంటే జయశాలి అయిన వాళ్ళు గుర్రం ఎక్కి ఇక్కడ విల్లు పట్టుకొని కిరీటం ధరించి వెళ్ళాలి. ఎవరైనా జయశాలి ఉంటే ఆయన మీరు అడగండి, ఓ జయశాలి గారు పేరు బాగానే పెట్టుకున్నావు, వాక్యంలో తెల్లని గుర్రం ఎక్కాలా జయశాలి, కిరీటం పెట్టుకోవాలా, విల్లు పట్టుకోవాలా, బాణాలు పెట్టుకోవాలా, జయించుచు వెళ్ళాలా, మనం వెళ్తున్నావా అని అడగాలి. అది మనం అడగవలసిన క్వశ్చన్. కానీ ఇక్కడైతే యేసయ్య ఎంత చక్కగా మనకేమని చెప్పాడంటే ఎవరైనా నన్ను వెంబడిస్తే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఆ సిలువ బహు తేలికగా చేస్తాను. ఎందుకు? ముందు వెనుక యేసే ఉన్నాడు కదా. మీ ముందు వెనుక ఆయన ఆవరించున్నాడు. కుడి ఎడమల ఆయన మనకు సహాయకారిగా ఉన్నాడు. కునుకగా నిద్రపోయే యేసయ్య మన పక్షంగా యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. అందుకని ఆ సిలువ భారాన్ని ఆయన మోస్తూ ఉంటాడు. మనం మోయడానికి మన భుజాల పైన పెట్టుకుంటే వెంటనే యేసయ్య మనకు సహాయం చేస్తాడు. ఆయన భారభరితమైన సిలువను మోసాడు కాబట్టి మన సిలువ చాలా తేలికైంది. అందుకే అంటాడు అది చాలా తేలికైంది, సులువైంది. మీకు భారం పెట్టాను నేను. అయితే ఈ యొక్క రాత్రి కాల సమయమందు నువ్వు జయించాలి. ఎవరిని జయించాలి? నీ కుటుంబంలో రక్షణ లేని వ్యక్తులను ప్రభులోకి నడిపించాలి. ప్రభు ఆత్మను కలిగి ఇక్కడ ఈ యొక్క విల్లు, తర్వాత విల్లుకు ఖచ్చితంగా అమ్ములు ఉండాలి. ఆ అమ్ములే వాక్యం. వాక్యము ద్వారా ఎవరికైతే రక్షణ లేదో వారికి మనం రక్షణ స్వార్థ ప్రకటించే ప్రభులోకి నడిపించడం మన బాధ్యత. ఆ శక్తిని యేసే మనకిస్తాం. అప్పుడు గాడిద పైన ఆయన వెళ్ళాడు, ఇప్పుడు గుర్రం పైన వెళ్తాడు. ఆయన సింహంలాగా రాజుకు గుర్తు. రాజులు మాత్రమే యుద్ధానికి వెళ్తారు కదా. అందుకే సింహము ఇక్కడ మొదటి జీవి రమ్ము అంటుంది. సింహరాజు అంటాం. యేసయ్య ఆ యొక్క సింహంలాగా ఆయన వెళ్తూ ఏం చేస్తున్నా అంటే రెండు విధాలుగా అనేకులను ప్రభు దేవుల్లోకి నడిపించడం ఒక విధానం, ఇంకొక విధానంలో శత్రు సంహారం చేయడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపాన్ని లయం చేసి అనేకులను పరిశుద్ధులుగా మార్చడం. పాపమును జయించేటటువంటి శక్తి దేవుడు తన బిడ్డలకి ఇవ్వడు. తన బిడ్డల పక్షంగా ఆయన పోరాడి మన కుడిపార్శ్వంలో ఆయన ఉంటాడు, మన ముందు వెనక ఆయన ఉంటాడు. మనం ఆయనకు సింహాసనం హృదయంలో వేస్తే ఆయన మన హృదయంలో ఉండి మన పక్షంగా ఏం చేస్తా అంటే నువ్వు ఎవరెవరి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావో వారి పాపములను గుండెలోకి గుచ్చేస్తాడు. వాక్యం గుండెలోకి గుచ్చి గుండెల నుంచి పాపం అనే ఆ నల్లటి రక్తమంతా కూడా బయటకు వచ్చేస్తాడు. చెడు రక్తమంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మంచి రక్తమైన వాక్యంతో వాళ్ళని చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయించినటువంటి రాజు తన యొక్క వారినందరూ కూడా తన వశంలో చేసేసుకుంటాడు. అదే కరెక్ట్. జయించినటువంటి ఆత్మలు రాజు మాట వినాలి. ఆ హృదయంలో ఉన్న పాపం అంతా బయటకు వచ్చేస్తే వాక్యంతో నింపేస్తాడు. ఇది జయించేటటువంటి యేసు యొక్క గుణలక్షణ. ఈ రాత్రి కాల సమయమందు మనము మొదటి మరి ముద్రను విప్పడం మనం చూసాం. అలాగనే రెండవ ముద్ర అంటే అది దూడ. ఈ దూడ వదగొర్రెగా అంటే అనేకమైనటువంటి 5 బలులు ఉన్నాయి. దహన బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, నైవేద్యం. ఈ బలులు అర్పించడానికి అప్పుడు ఎక్కువగా దూడలు వాడేవారు. ఆ దూడల రక్తం, అందుకని ఇక్కడ ఏడుపు ఎర్రనిదైన వేరొక గుర్రము అని మనం చూస్తాం. అనేక దూడల రక్తము దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టిందంట. ఇదేంటి దేవా,
మేము పాపం చేయలేదు, వాళ్ళు పాపం చేస్తే మమ్ములను బలిస్తున్నారా అని ఒకటే ఇవి మొరపెడతా ఉంటే వాళ్ళ ప్రాణం అంత, రక్తం అంటే ప్రాణం, ఈ ప్రాణంపై దేవునికి మొరపెట్టుకుంటున్నాం. పాపం చేసేదేమో మనుషుడు, వాళ్ళ పాపాలకు మేము బలి కావాల్సి వస్తుంది. అందుకే దేవునికి బాధ అనిపించింది, ఇది వద్దు. ఆయన ఎన్నిసార్లు ఎంతమంది అని, ఎన్ని గొర్రెలు ఎన్ని ఎడ్లను వధిస్తారు. నిరంతర బలిగా యేసయ్యను వధించడానికి తీసుకొచ్చాడు, అంటే యేసయ్య బలి పశువుగా మార్చాడు. అందుకనే గొర్రె ఆయన యొక్క వస్తువులన్నీ రక్తమైపోయాయి, ఆయన శరీరం అంతా రక్తంగా మారిపోయింది. ఈ రక్తంగా మారడం ద్వారా ఏమైపోయింది అంటే ఎర్రనిదైనా వేరొక గురం బయలువెళ్ళను, మనుష్యులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడను. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, యేసయ్య తన బిడ్డలను కాపాడే కోసం వధగొర్రెగా ఉన్నాడు ఒకటి. రెండవ అర్థం ఏంటంటే యేసు ప్రభుల వారు అన్నారు, నేను మీకు మంచిగా సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందం ఇస్తానని వచ్చానని మీరు అనుకుంటున్నారేమో, కాదు. ఏం చేస్తానన్నాడు? అత్తకి కోడలకు పడకుండా చేస్తాను, సమాధానం లేకుండా చేస్తాను. ఎందుకు? అప్పుడు సమాధాన కాడుగా వచ్చాడు. భూమి మీద ఆయనకి ఇష్టం మనకు సమాధానమే చెప్పాడు. ఎవరికైతే ఆయనకి ఇష్టం లేదో వాళ్ళకేంటి? అసమాధానం. అందుకనే మనుషులు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే లోకస్తులు, దేవునికి వేరైనటువంటి వాళ్ళు. అందుకనే మనుషులు ఇప్పుడు ఎక్కువ మంది ఇలాగనే చంపుకున్నారు, ఒక్కరికి ఒకరు చంపుకొని ఉన్నట్లు. అన్నను తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడు అన్నను చంపుతున్నాడు, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, కొడుకును తండ్రి చంపుతున్నాడు, తల్లి కూతురు చంపుతుంది, కూతురు తల్లిని చంపుతుంది. సొంత వాళ్ళే ఒకరికి ఒకరు చంపుతున్నారు. ఒక్క దేశం పైకి మనం చూసినట్లయితే ఎంత ఉక్రెయిన్ వాళ్ళు కదా, ఎన్ని శవాలు. అలాగనే కరోనా వైరస్ నుంచి అనేక మంది చనిపోయినారు. వాళ్ళైతే ఒకరికొకరు చంపుకోవడం అని కాదు, కానీ దానిలో ఇంకొక అర్థం ఉంది. ఒకరికి కరోనా వస్తే ఇంకొకరి వచ్చి కూడా చనిపోతుంది. అది ఒక విధానంలో మనం చూస్తే ప్రవచన యొక్క నెరవేర్పు. దేవుని బిడ్డలు దైవికంగా కొనబడుతున్నారు. అలాగనే సాతాను కూడా వాడికి కొంత సమయం ఇస్తున్నాడు, సాతాను కొంత అధికారం ఇస్తున్నాడు. అందుకనే వాడు జయించుటకు బయలువెళ్ళిన పరిశుద్ధ శిబిరాలు అని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. పరిశుద్ధ పట్టణంలో వాడు ముట్టడి వేస్తాడు, అంటే అనేక మంది దైవ పిల్లలను రక్తం కారేలా చంపేస్తాడు. అదే కింద రాయబడింది, దాని అర్థం కింద ఉంది అక్కడ. 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచింది. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధురా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకో ఉందని బిగ్గరగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారు. అంటే దేవుని పిల్లలను చంపేస్తున్నారు. ఆ రక్తం అక్కడ కనపడతారు. అందుకనే ఈ రాత్రి కాలసమయమందు మనము ఏ విధానంలో మన మరణం ఉన్నా, మరణం పర్యంత వరకు ప్రభును హత్తుకొని అనుకుని జీవిస్తాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్ అంటారు. हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, वो सर्वशक्तिमान प्रभु है,
संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजरस को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, लाजरस को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, जिसके लिए सब कुछ संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, वो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है। वो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। हालेलुया। మేమందరమైనా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా తండ్రి ఈ సహవాసం కూడా కర్ణాటకం నిలిచినామైనా మేమందరం కూడుకొని నిన్ను శుతిస్తూ బలపరుస్తున్నాను. ఇచ్చిన కృపాలను బట్టి నేను స్థుతిస్తున్నాను. అయా మేము చేసిన పనుల కారణాలను మేము క్షమించిన దేవాన్ని పొందినామయ్యా. మమ్మల్ని మన్నిస్తున్నందుకే పొందినామయ్యా. నా తండ్రి ప్రభు మరి అక్క ఇంతవరకు నేను అక్కలాగా మాతో మాట్లాడిన దేవాన్ని పొందినామయ్యా. నేను వాగ్దానం చేయవచ్చేవాళ్ళయ్యా. అయా నా తండ్రి మీరు నా తండ్రి మాకు ఎన్ని పనికి దాంట్లో ఉన్నప్పటికీ మన మంచిగా కనిపించగల దేవుని గొప్ప దేవుని అయా నీకు సమస్తము సాధన దేవాన్ని సమస్తము సమకూర్చి జరిగిస్తున్న గొప్ప దేవానికి చేస్తున్నాం. నమ్మదగిన దేవానికి పొందినాడు. చాలంత దేవానికి శోధించు రాజుల రాజుల దేవానికి శోధించు తండ్రి విశ్వానికి యజమానులైన దేవానికి శోధించుకుంటున్నాను. యోగ్యతో మా కోసమైనా ఇదైతే మా కోసం ప్రాణం తెచ్చారు. నేనైతే మీరు గాయపరుస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ అనుకుంటున్నాము తండ్రి పరిశుద్ధపరచండి అయ్యా. నీతిగా నిజంగా జీవించినప్పుడు తండ్రి మాకు ఏదైనా చేస్తామనే నమ్మకం విశ్వాసం మాలో చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునైనా తండ్రి లోకంలో స్త్రీలోకం శాశ్వత కాదు ప్రభావ. లోకం పెట్టమే ప్రభావం తండ్రి. లోకంలో నేను ఉండాలి కానీ మాలో లోకంలో ఉండేవా నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఒక్కరిని జ్ఞాపకం చేసుకోలేవా. తనలో ఎంత బాగుంది ఎంత ఎవరిలో తెలుసులేవా. ప్రతి ఆస్తిని ఎంత దేవుడు ఉండేవాళ్ళైనా నా తండ్రి మేము పై పట్టుకే చూసాం కానీ నేను చూసే దేవానికి స్థితికి సేవలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఆవేదన మీరు జ్ఞాపకం తీసుకున్నాం. ఒక్క వాక్యం ద్వారా అవిడకి మంచి వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవానికి చెల్లించుకుంటున్నాను అయ్యా. నా తండ్రి ప్రభు మరి ఇక్కడ ఏ బిడ్డ ఏ సహాయం కోరి మరి అక్క దగ్గరికి వస్తున్నాడు దేవాన్ని బట్టి కొద్దిగా కాసు చెల్లించుకున్నాను. అవును ప్రభు నా తండ్రి మరి ఆత్మీయ తండ్రి నా అక్కను బట్టి వెళ్ళినాడయ్యా. తన అక్క ద్వారా మీకు ఎంతో లోతైన మర్మాలు తెలిపిస్తున్న గొప్ప దేవానికి చెల్లించుకున్నాను. తన నా తండ్రి తనంతా అయ్యా మరి సమస్తం నన్ను నీకు అప్పచెప్పుకున్నాను ప్రభా. నా తండ్రి ఆత్మల భారమే తన పనని పెట్టుకున్నాను అయ్యా. మరి లోకంలో ఏది అక్కర్లేదు. నాకు ఈ పని చేయడమే నా ముఖ్యం అన్నట్టు నా తండ్రి అయ్యా. ప్రయాసపడుతున్నాయి ప్రయాసం పడి రాసుకుంటున్నాయి మాకు నా తండ్రి. మేమందరం కూడా ప్రభా నా తండ్రి ప్రభా లోకంలో ఉన్న వారిని మీద మనసు పెట్టక నేను హృదయాంతం ఎట్ల దేవాన్ని మీద మనసు పెట్టు. నువ్వు చెప్పిన మాట ప్రకారం మర్చిపోయిన భాగ్యం మాకు దయచేయండి అయ్యా. చెడ్డ మాట్లాడుకున్న మా పెద్దలను కపటం మాట్లాడిన మా బిడ్డలు చెడు చూడకుండా మంచి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాయా. నా తండ్రి దేవానికి శోధించా మరి ఇక్కడ నా తండ్రి అయ్యా మరి మా చిన్న బిడ్డని జ్ఞాపకం తీసుకుని ఆ బిడ్డని తండ్రి
నా తండ్రి అభివృద్ధికి స్వస్థత సమృద్ధి రక్షణ దయచి తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును ప్రభానికి ఇప్పటి సమాప్తమైన చెప్పినట్టుగానే పొందినాడు. అవునైనా నువ్వు మాట ఇచ్చి మాట నెరవేర్చే వాళ్ళ దేవానికి స్తోత్రం చేస్తున్నాను. అవును ప్రభావైనా అలా నాడు ప్రభావైనా మరి ప్రభావ విషయానికి స్తోత్రమయ్యా. మరి నీ సహోదరుని నా తన శిష్యులు వచ్చిన నీ తల్లి నీ సహోదరులు వచ్చినారన్నప్పుడు మరి నా తండ్రి చిత్తం నెరవేర్చబడి నా తండ్రి నా తండ్రి దేవా. మరి ఎవరైతే నేను మరి దేవుని అంగీకరించారు వారు ఉంటారో వారు తోటి వాళ్ళైనప్పటికీ మరి ఉన్న ఒకటి లేకున్నా ఒకటి అన్నట్టు అయ్యా అవును ప్రభానికి స్తోత్రం ప్రభావ. మేమందరం ఈ చిత్తం నెరవేరుస్తున్నా నీ మాట ప్రకారం నడుచుకుంటూ మేము ఎక్కడికి వెళితే అక్కడ ప్రభా నా తండ్రి ప్రభా నీ స్వార్థం ప్రకటించేవారు కానీ ఆత్మల భారం కలిగిన వారుగా ముందు చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా మేము మా చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ మేము ఒంటరిగానే ఉంటున్నాం దేవా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా నువ్వు మాకు తోడుండగా మాకు ఒంటరి జీవితం అనేది మాకు ఏమాత్రం అనిపించదు ప్రభానైనా. అవునైనా నీకే మాకు తీసుకుదేవా నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడయ్యా అన్నాడు దావీదు. నీవే మా దేవుడు నీవే మా ప్రభు నీవే మా రక్షణ దుర్గమైన దేవాన్ని వాళ్ళు మారు అతని నా తండ్రి నేను మొదలుపెట్టిన ఎంతగానో నా తండ్రి నీ దేవుడు పొందుతున్నాడు కదా. అవును ప్రభా నీ రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకుంది. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. అబ్రహాం నిమిత్తం లోతును కాపాడిన దేవానికి స్తోత్రం. నోవాహు తన ఉంటే తన కుటుంబాన్ని రక్షించుకున్నాను. ఒంటరిగా ఒక్కరున్నా ఉన్న కుటుంబాన్ని రక్షిస్తాను అన్నట్టు 5 మంది ఉన్న దేశాన్ని రక్షిస్తాను దేవానికి స్తోత్రం. నేను అవునైనా నువ్వు మాట ఇచ్చి మాట నెరవేర్చే వాళ్ళకి వాళ్ళు మారు మాట ఇచ్చి మాట తప్పుతున్నావు అయ్యా. మమ్మల్ని క్షమించయ్యా మన్నించలేవా నా తల్లి ప్రభా. ఇంకొక మరలా లోకంలో పడిపోతున్నాను నా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఒక మాదిరిగా జీవిస్తూ నేను మేము బ్రతుకుని బట్టి ఇతరులు సాక్ష్యం ఇచ్చే విధంగా ఇతరులు నడిచే విధంగా మా జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నడిపించమని వెళ్తున్నాం. మా గ్రామంలో ఉన్న తాగుబోతులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని తాగు బంధకాల్లో ఉన్న వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నన్ను నా తండ్రి ప్రభావంలో పాపం అనే విచారమైన మూటిలో పడిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుందయ్యా. బిడ్డను కూడా రక్షించండి దేవా. అలా నాడు నా తండ్రి సముని పౌలుగా మార్చిన గొప్ప దేవాన్ని నడుస్తుంది. అవును నీకు సమస్తము సాధ్యం ప్రభావ. క్షమించే మనసు నీకు మాత్రమే ఉంది దేవా. నేనైతే మనుషుల నేను మరి మనుషుల ముందు ఒకటి మాట్లాడితే మనసులో ఇంకొకటి మాట్లాడుతుంది. అయ్యా మాలో ఏమాత్రం మంచితనం లేదయ్యా. ఏ మంచి లేని వాళ్ళయ్యా. నేను శాతకాని వాళ్ళని దేవా. అయ్యా మాట మీద నిలబడలేని వాళ్ళని దేవా. నాకండి నేను ఎంత మాట అయ్యా నిన్ను ఆరాధించే మా దేవాన్ని బలవంతులు నిన్ను బట్టి మేము ధైర్యం ఉన్నామయ్యా. నిన్ను బట్టి మాకు బలం దేవా. ఈ ధైర్యమే మా బలం దేవానికి స్తోత్రం దేవా. నీ దీవెనే మాకు ఆశీర్వాదం తండ్రి. నేను స్తోత్రం చెల్లించుకున్నాను. అలనాడు మహిమను ఇంటికాడికి నన్ను గెలిస్తే ఇంటికాడికి వచ్చినప్పటికీ మరి ఎంతో గంభీరంగా వారు ఆర్భాటంతో వచ్చినప్పటికీ మరి ఎలిషా ఏమాత్రం బయటకు వచ్చి ఆయన మనం కూడా చూడలేదయ్యా. ఎందుకంటే ప్రభాన మరి ఎంత పొజిషన్ ఉన్నప్పటికీ యేసు ప్రభుని నమ్మని వారు ఎటువంటి వాళ్ళైనా పెట్టమనుకున్నాడయ్యా. మరి భక్తులు మరి ఎవరైతే మరి ప్రార్థన పూర్వకంగా ఉంటే నీతిగా నిజాయితీగా జీవిస్తూ మరి నువ్వు చెప్పినట్టు వింటారో నిన్ను నమ్మిన బిడ్డలే ప్రభా భక్తులనే ఆయన ఎంతగానో గౌరవించేవాడని కానీ మీరు మాట్లాడారని మానేవా. అవును ప్రభావైనా మేమైతే ప్రభా ఎవరైనా కొంచెం పొజిషన్లో వస్తే వాళ్ళని ఎంతగానో వాళ్ళని చూసి సంతోషపడుతూ ఇంటికి ఆహ్వానిస్తున్నాం. ఎంత అదృష్టవంతులో మీరు మా ఇంటికి సంతోషాన్ని అన్ని వాడుకుంటాం లేదా అజ్ఞానంలో ప్రభావం నిజంగా ప్రభా మరి దైవజనురాలు మాకు ఇంటికి వస్తే సంతోషం ఆనందం పడాలి. కానీ ఎవరో ఎక్కడో ఏ దాంట్లో ఫోకస్లో ఉన్న వాళ్ళని మేము హెచ్చింపచేయడం తప్పు ప్రభా. మీరు మాత్రమే చెప్పడం ప్రభా. మీరే నా తెలియాలి మేము శిక్షకు పాత్రలను శిక్ష వెళ్తాము అని తీసుకుంటాం. అక్కడ చేసే పరిస్థితిని ఆశ్రయించు అందరి బలం శక్తిని ఆరోగ్యం దయచేసి ప్రార్థన చేస్తున్నా. మా మాట అందరినీ ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ఆదుకుంటూ ఆదరిస్తూ మమ్మల్ని ఓదార్స్తూ మాకు బుద్ధి చెప్తూ మమ్మల్ని నడిపించడానికి చేసిన గొప్ప దేవానికి పొందినాడు. ఎందుకంటే అన్నాడు మోసే నడిపించిన దేవానికి పొందినాడు. మోసే దేవానికి పొందినాడు. ఏలియా దేవానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవానికి నా దేవుడు దేవత ఇశ్రాయేలు నడిపించిన దేవానికి పొందినాడు. ఇశ్రాయేల్ని కాపాడి వాడానికి స్తోత్రం. మమ్మల్ని అందరికీ
మా అందరికి నువ్వు మాత్రమే దేవుడు ప్రభానికి స్తోత్రం తెలుసుకుంటా తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవ దేవానికి స్తోత్రము చెల్లించుకుంటాం దేవ మేమందరం పరిశుద్ధంగా మారి అనేక మందిని నడిపించగలమని అనేక మందికి రక్షణ పంచిపట్టి వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా ఉన్న బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉంటారో అప్పుడు నా తండ్రి వాళ్ళందరూ ఇతరులు బాధపడుతుంటే ఇతరులు ఆగమైపోతుంటే వాళ్ళందరూ చూస్తూ పట్టించుకొని వాళ్ళందరికీ సువార్త ప్రకటించే వారిగా చేయండి. ఎవరు అన్నట్టుగా ఉండడానికి వీళ్ళని ప్రభావం మరి నా తండ్రి వారి వాక్యంతో ఇంకా నీ వాక్యంతో నడిపిస్తున్న గొప్ప దేవాన్ని పొందుతున్నారయ్యా. అయ్యా మా నీ వాక్యం ఇచ్చిన దేవాన్ని పొందుతున్నారయ్యా అని చేస్తున్న దేవా ఈరోజు మరి నా తండ్రి పరలోకం గురించి నా తండ్రి మరి ఈ ప్రకటన గ్రంథంలో వాక్యాలు కూడా ఎంతో లోతైన మర్మాలు దేవాలయం. ప్రకటన గ్రంథం అంటే చాలా తక్కువ చెప్తారు కదా, కానీ అంత పదే ప్రకటన గురించి చదువుకొని ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళకందరికీ చివరి గడియలు గుర్తు చేసే విధంగా మీరు అర్థం ఎంతగా వాడుతున్న గొప్ప దేవానికి ఒంటరిగా ఉన్నప్పటికీ 1000 మందిగా చేసిన గొప్ప దేవానికి ఇక్కడ చేయాల ప్రతి ఒక్కరిని దీవించండి. అక్కడికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని అయ్యా మేము అనేక మంది సేవకులు వాట నిమిత్తమై అయ్యా మేము అతన్ని సహకరించి వారి బిడ్డలుగా మమ్మల్ని కూడా చేయమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్లో నాకు మొదటగా ఫెయిల్యూర్ ఎదురైంది. దేవా యేసయ్య నేనైతే నీ సన్నిధిలో సాక్షిగా నిలవబడాలి అని బాగా ప్రేర్ చేసుకున్నాను. దేవుడు చదవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్లో దేవుని కృప వలన నాకు సెకండ్ క్లాస్లో పాస్ రిజల్ట్ దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించినప్పుడు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా సాక్ష్యం.